హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాంటి మెత్తడి శారీస్ అంటే బ్రాసో శారీస్ కానీ మెత్తడి శారీస్ కానీ బ్లౌజ్ పీస్లు వచ్చినప్పుడు మనకి కట్ చేసేటప్పుడు క్రాస్గా వస్తుంది కదా, అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా స్ట్రైట్గా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. బ్లౌజ్ పీస్ కట్ చేయాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. శారీలోంచి బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు క్రాస్గా వస్తే మనకు పీకో చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుందండి. అందుకోసం నేను ఈ టిప్ చెప్తున్నాను. పీకో చేయడానికి వీలుగా మనకి స్ట్రైట్గా రావాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా కట్ చేయండి, ఈజీగా ఉంటుంది. చూడండి ఈ శారీలో ఎలా వచ్చిందో బ్లౌజ్ పీసు ఇలా క్రాస్గా వచ్చింది చూడండి. ఇలా కట్ చేసామంటే మనకు శారీ పీకో చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. పళ్ళు సైడు మనం పీకో చేస్తాం కదా, వంకలుగా ముడతలుగా వస్తుంది. స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా రావాలంటే ఇలా 1 ఇంచ్ కట్ చేసుకొని చూడండి నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలోంచి ఒక దారం పోగుని ఇలా లాగాలి. ఇలా ఒక పోగును లాగితే మనకి చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ఇలా లాగామంటే మనకి ఆ దారం పోగు కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత మనకి లైన్ అనేది మనకు కనబడుతుంది. ఆ దారం పోగు లైన్ పై నుండి మనం కట్ చేసుకుంటూ వెళ్తే స్ట్రైట్గా వస్తుంది. ఇలా దారం పోగు ఒక్క పోగును పట్టి ఇలా లాగామంటే స్ట్రైట్గా లైన్ అనేది మనకు మార్కింగ్ లాగా పడిపోతుంది, అక్కడ ఏర్పడుతుందండి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ నాకైతే కనిపిస్తుందండి ఈ దారం పోగు లైను. మీకు వీడియోలో అంత కనబడట్లేదు అనుకుంటున్నాను. మీరు కట్ చేసేటప్పుడు మీకే తెలుస్తుందండి. ఇప్పుడు నాకైతే ఏర్పడుతుంది ఇలాగా. ఇప్పుడు ఆ దారం పోగు పై నుండి ఇలా కట్ చేసుకోవాలి. లేదు అంటే మనకి ఇంకా కనబడట్లేదు అంటే ఇంకొక పోగునైనా మనం లాగొచ్చండి. అలా 2 పోగులు లాగితే ఇంకా పర్ఫెక్ట్గా మనకి క్లియర్గా కనబడుతుందండి లైను. ఆ లైన్ పై నుంచి కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. నేను ఇంతకు ముందు లాగింది ఇక్కడ వరకే వచ్చింది. ఇంకొక లైన్ అనేది పైకి లైన్ ఏర్పడడం కోసం నేను ఇలా ఒక పోగును ఇలా లాగుతున్నాను. ఇక్కడికే దారం పోగు కట్ అయిపోయింది. ఇప్పుడు మరొక పోగు లాగుతున్నాను. ఒక పోగు లాగినా సరిపోతుంది. మీకు ఇంకా కనబడట్లేదు అంటే రెండో దారం పోగైనా ఇలా లాగొచ్చు. ఇలా లాగిన తర్వాత ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది మనకి. ఇప్పుడు దీని మీ పై నుండి మార్కింగ్ చేసుకొనైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎక్కడి వరకు అయితే కనబడుతుందో అక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా అక్కడ దారం కనుక కట్ అయిపోయినట్టయితే మరొకసారి ఇక్కడ ఆపేసి చూడండి ఇక్కడ నుండి కూడా ఒక దారం పోగు అనేది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక దారం పోగు పట్టేసి మళ్ళీ ఒకసారి లాగామంటే మనకి స్ట్రైట్ లైన్ అనేది కనబడుతుంది. చూడండి నాకు ఇక్కడ వరకు కట్ అయిపోయింది. పైకి కనబడట్లేదు కాబట్టి నేను ఇంకో లైన్ అనేది మార్కింగ్ కోసం ఇలా ఒక దారం పోగును లాగాను. ఇప్పుడు క్లియర్గా నాకు లైన్ అనేది కనబడుతుంది. చూసారా కనబడుతుంది. ఇప్పుడు దీనిపై నుండి కట్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది చివరి వరకు. ఇప్పుడు దీనిపై నుండి మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా వచ్చింది. ఇలా మార్క్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే సమానంగా వస్తుందండి. ఇలా చివరి వరకు కట్ చేసుకొని శారీ పళ్ళుకి పికో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలానే క్రాస్గా మనం కట్ చేసి పీకో చేసామంటే పీకో అయితే అస్సలు బాగోదండి, వంకలుగా తిరిగిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు కట్ చేసినా కానీ సమానంగా రాదండి అలా కట్ చేసామంటే. ఇప్పుడు ఇలా ఒక దారం పోగును ఇలాంటి దారం పోగును పట్టి లాగామంటే మనకు లైన్ అనేది ఏర్పడుతుంది. దానిపై నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే బ్లౌజ్ పీస్ కట్ చేశాను.
కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికైతే ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్స్పీరియన్స్ ఉన్నవారైతే ఎలానైనా కట్ చేస్తారు, కానీ బిగినర్స్కి అయితే ప్రాబ్లం కదా ఇలాంటివి వచ్చినప్పుడు. అలాంటప్పుడు ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.